కొన్ని ఇష్టాలు ఉంటాయి, కొంతమందికి అయిష్టాలు ఉంటాయి, కొంతమందికి అది కావాలని చాలా ఇష్టం ఉంటుంది, అలాగే కొంతమందికి అస్సలు పడదన్నమాట, గట్ట తగ్గిగా అలాంటి అయిష్టాలు ఉంటాయి. ఆ డిజైర్స్ అండ్ ఎవర్షన్స్ కూడా మనకి ఎదుగుతూ పోవచ్చు. కాబట్టి వీటన్నింటికంటే మెయిన్ లాస్ట్ ఏంటంటే ఓల్డ్ కిక్ మోడాలిటీ. ఓల్డ్ కిక్ మోడాలిటీ అంటే ధర్మాలను చెప్తాం, అంటే పేషెంట్ తత్వానికి సంబంధించి మనకు చదవడం ఇష్టమా, గచ్చడం ఇష్టమా, అంటే మోడరేట్గా ఉంటే బాగుంటుందా, ఇలా స్పెసిఫిక్ ఏదైనా ఉన్నట్టయితే అవన్నీ నోట్ చేసుకోవాలి. ఇవన్నీ నోట్ చేసుకున్న తర్వాత వాటిలో మనం ఏం చేస్తున్నాం, చివరికి ఒక కంక్లూజన్ వచ్చి మనం ఆర్డర్ దాంట్లో ఆ లిస్ట్ అంతా కూడా తయారు చేస్తుంది. దాని ఏమంటారంటే టొటాలిటీ సింటమ్స్. టొటాలిటీ సింటమ్స్ చాలా మంది టోటల్ సింటమ్స్ అంటే టోటల్ సింటమ్స్ కాదు, స్ట్రాంగ్ మెంటల్ ఇల్నెస్, స్ట్రాంగ్ ఫిజికల్ ఇల్నెస్, అన్కామన్ సింటమ్స్, ఇవన్నీ కూడా టోటల్గా మనం అన్నీ పెట్టుకుని అప్పుడు ఏం చేస్తామంటే వీటి అక్కడికి మనం కంక్లూజన్ వస్తాం. ఒక రకం కంక్లూజన్ రావడానికి అంత టైం పడుతుంది. ఆ టైం పెట్టిన తర్వాత దాన్ని సెలక్షన్ ఆఫ్ పెట్టాను. సెలక్షన్ ఆఫ్ పెట్టి కావాలన్నప్పుడు ఆ టొటాలిటీ సింటమ్స్ మనం తీసుకోవాలి. అండ్ సో దిస్ ఈజ్ అబౌట్ ది సెలక్షన్ ఆఫ్ రెమెడీ. అయితే మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఈ మెథడాలజీ ఏమవుతుందంటే మనకు తెలుసు రెగ్యులేటరీస్లో కానీ వీడియోలో ముఖ్యంగా ఈ హపాసర్ఫైలు, సైనిస్టరీలు ఇలాంటివి మనకి ఇప్పుడు గొడవలు ఉంటాం మాస్టర్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువ చాలా మందికి స్టంట్లు పెట్టడం చాలా, అంటే వాళ్ళకి ఏదైనా ఆత్మ ఏదైనా ఎన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు స్టంట్లు వేస్తారు. చాలా మందికి ఆర్టిస్ట్ అనుకుంటుంది స్టంట్ ఉంటుంది. ఒక 50 సంవత్సరాల దాటి వాళ్ళు ఒక మంది చూసుకుంటే జనగణకి స్టంట్ ఉంటుంది. కాబట్టి అలాగే పేస్ మేకర్ ఉంటాయి, అంటే ఆర్టిస్ట్ బాగా ఆ పల్సర్ బాగా తగ్గిపోతే పేస్ మేకర్ వేస్తారు. అది కూడా ఆర్టిఫిషియల్ పేస్ మేకర్స్ స్టంట్ ఉంటాయి. అలాగే కాళ్ళు కొంతమందికి స్టీల్ రాడ్స్ ఉంటాయి. ఈ మధ్యకాలంలో మనకి మాబాజంలో మాట్లాడుతున్నారు వాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టినారు. అంతేగా ఈ టైప్ ఆఫ్ పేషెంట్స్ మధ్యకాలంలో జరుగుతుంటారు కాబట్టి వాళ్ళు కూడా మనం ఈ హబాసాలు కానీ సైనిషియల్ వచ్చేటప్పుడు మనం ఈ ఆన్లైన్ క్యాటగిరీస్లో వస్తామన్నది అది కూడా ఉన్నట్టయితే దానికి మళ్ళీ కాంప్లిమెంట్గా వేరే సైడ్గా దిస్ ఇస్ అబౌట్ ది సెలక్షన్ ఆఫ్. నెక్స్ట్ కమింగ్ టు ది పొటెన్సీ. ఈ పొటెన్సీలో వెళ్ళినప్పుడు ఈ కేస్ టెక్నిక్ మాట్లాడుతున్నాం కదా, దీంట్లో ఏంటంటే ఈ కేస్ టెక్నిక్ అనేది ఎక్యూట్లో ఒకలా ఉంటుంది, క్రానిక్లో. అంటే క్రానిక్ కేసు కాకుండా చాలా కాలంలో రావాలి. ఎక్యూట్ అంటే ఈ మధ్య కాలంలో వచ్చింది, సడన్గా వెహికల్ వచ్చింది, సడన్గా వచ్చింది అబ్బాయి, సడన్గా చేయకపోవచ్చు, సడన్గా పడిసలు వచ్చింది, సడన్గా ఇవన్నీ కూడా ఏంటి ఎక్యూట్. ఈ ఎక్యూట్ సంబంధించి కేసు ఎక్యూట్ కింద చెప్తే డిటైల్ ఎక్యూట్ తీసుకోవాలి. ముందు ఆ ఎక్యూట్ సంబంధించి మనం ఉన్నటువంటి ఆ ఎక్యూట్ టైంలో ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి లక్షణాలు, దానికి సంబంధించినటువంటి మొడాలిటీస్, అక్కడ ఉన్నటువంటి మెంటల్ జనరల్స్ ఇవి తీసుకుని మనం మనకు ఉదాహరణకి ఎవరు తేలుతుంది అనుకోండి, మన దగ్గర లేట్గా వచ్చింది పుట్టినప్పుడు అందరికీ తెలిసిందే, అలా బయట ఆఫ్ వెళ్ళిపోతుంది. మనం కూర్చుని మీ నాన్నగారు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏంటి ఉందని చూడం కానీ మీ ఇంట్లో ఫ్యామిలీస్లో మన ఇల్లు అడుగుతున్నారో మన దగ్గర వచ్చిన మాట్లాడాలని టికెట్లాగా చెప్తారు. అలాంటి అంచేత మనం ఆ సిచ్యువేషన్ బట్టి మనకి అక్కడ కేసు టెక్నిక్ ఉండాలి. ఇమ్మీడియట్గా కొన్ని సందర్భాల్లో మనం అంత ఎంక్వైరీ కూడా కొద్దిపాటి ఎంక్వైరీ కూడా లేకుండా మన అబ్జర్వేషన్ పెట్టుకోవాలి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. ఉదాహరణకి ఎవరు మనం ఇప్పటికీ సంఖ్య పడ్డారు కొంచెం మాట్లాడుతున్నారు, అక్కడ ఏమన్నా అక్కడ మీరు డీటెయిల్స్ చూసుకోవాలి. అక్కడ ఏదైతే కంప్లైంట్ అనేది అనుభవం బట్టి మీరు అక్కడ కాస్త గెట్ చేసి దాన్ని బట్టి మీరు మందులు అది కూడా సింపుల్గానే అక్కడైతే తప్పు ఏమన్నా ఇంకా మీరు అంటే ఎక్యూట్లో కేసు టెక్నిక్ ఏదైనా ఉంటుంది, ప్రాణంలో కేసు టెక్నిక్ ఏదైనా. నెక్స్ట్ కంప్లీట్లీ సెకండ్ పాయింట్ ఏంటంటే సెలక్షన్ ఆఫ్ ఏ పొటెన్షియల్. ఈ పొటెన్షియల్ అనేది చాలా మంది ఇప్పటికీ కూడా చాలా కన్ఫ్యూజన్ ఎవరి పొటెన్షియల్ అయితే కంటే ఏం చెప్పారంటే నేను 30 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత నాకు అనుభవం వచ్చింది. 30 years ఆఫ్ మై ప్రాక్టీస్ ఐ గివ్ నా ప్రపోజలాంటి పొటెన్షియల్ సెలక్షన్ అని చెప్పినాను. దాంట్లో ఒక ఆలోచిస్తాను. అయితే యానిమల్ వేర్ ఎక్కువ చేసుకోవాలంటే తగ్గి పొటెన్షియల్ ఎక్కువ వాడాలి. యానిమల్ వేర్ టైంలో ఎక్కువ వాడింది అంటే తగ్గి పొటెన్షియల్, దట్ ఈస్ బెస్ట్ పొటెన్షియల్.
బియ్యం ఎంఎం అది కూడా ఉంటుంది. మన చాలా మంది తెలియదు బియ్యం ఉంటుంది ఎంఎం ఉంటుంది. ఇవన్నీ కూడా సిరీస్ ఆఫ్ పొటెన్సీ. ఇక్కడ పొటెన్సీ సెలెక్ట్ చేయడానికి మనకు రెండు కండిషన్స్. ఒకటి ఏంటంటే ఎక్యూట్ కేసులో ఒక రకమైన పొటెన్సీ ఉంటుంది, క్రానిక్లో ఒక రకమైన. ఎక్యూట్ కేసులో మనటువంటి సిచ్యువేషన్ బట్టి మనం చేస్తాం. క్రానిక్లో ఉన్నటువంటి కండిషన్ బట్టి అక్కడ ఒక రకమైన పొటెన్సీ వస్తుంది. అండి రెండోది క్రానిక్లో ఏమవుతుందంటే పొటెన్సీ ఒక డ్రగ్ డోస్ వేసిన తర్వాత సాధారణంగా వెయిట్ చేస్తాం. ఒక నెలలో 15 రోజుల్లో మీరు ఇచ్చినటువంటి డ్రగ్ దాని యాక్టివ్ అదే డీప్యాకింగ్ షార్ట్ యాక్టింగ్ దాని డ్యూరేషన్ ఎంత మంది అవసరం ఉంటుంది కాబట్టి అలా అవుతారండి. కానీ ఎక్యూట్లో ఎక్యూట్లో ఏంటంటే మీకు ఇమీడియట్గా తెలిసి వెళ్ళిపోవాలి అంతా కూడా. ఇప్పుడు సడన్గా డాక్టర్ ఉంటే కొంతమంది తెలుస్తుంటారా ఈ మధ్యకాలం డాక్టర్ చాలా ఎక్కువ ఉన్నాయి. దాన్ని పోలీలు చేసేస్తుంటారు. దానికి ఏంటంటే సాధారణంగా నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు నాన్ వెజిటేరియన్ ఎక్కువగా తిన్నారు. మిగతా వాళ్ళు అందరిలో స్పైసెస్ ఫుడ్ కానీ లేకపోతే ఫ్యాట్ డైట్ కానీ ఎక్కువగా తీసుకున్నా ఒక సందర్భంలో ఏమవుతుందంటే పెయిన్ వచ్చేస్తున్నారు. ఆ పెయిన్ వచ్చినప్పుడు చాలా హార్మ్ఫుల్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తాము, ఆ నెగిటివ్ పేషెంట్ తట్టుకోలేడు. ఒకసారి గట్టిగా తీవ్రం ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే ల్యాప్రోస్కోపీ కింద వచ్చాయి కదా, ల్యాప్రోస్కోపీ ద్వారా దాన్ని ఆపరేట్ చేసి మొత్తం ఆపరేట్ సార్ మొత్తం రిమూవ్ చేస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్లో మనం చూడవలసిన పరిస్థితి వచ్చి అక్కడ మనం ఏం చేస్తాం, ఒక మంది నుంచి ఒక రోజు నుంచి మనం ఉన్నాం లేదు, అవసరమైతే మళ్ళీ అదే డ్రగ్ మళ్ళీ రిపీట్ చేస్తాం. లేదన్నట్టయితే ఒక నష్టం మీకు అనుకోండి 30 ఒక రోజు నుంచి తగ్గించిన తర్వాత పేషెంట్ అంతా విపరీతమైన బాధపడేటప్పుడు ఎంతసేపు వెయిట్ చేస్తారో మీకు నేను తగ్గించిన వాటర్ పోయిన తర్వాత తగ్గించే గురించి దగ్గర కుదరదు. అదే ఉంటాడు పేషెంట్ ఒక 10 నిమిషాలు వెయిట్ చేస్తాను. డాక్టర్ గారికి ఇచ్చిన మందు ఇచ్చిన తర్వాత నువ్వు తగ్గిందని అనుకో, నువ్వు కమ్మ మాట్లాడాలి. ఎందుకంటే ఇంక వరకు సేపులో మా మెంటర్ ఒక గంట సేపు తర్వాత తగ్గిన పేషెంట్ వెళ్ళిపోమని చెప్పాను. సాయంత్రం డాక్టర్ మళ్ళీ వచ్చాను. మళ్ళీ ఏం చేస్తారు, డోస్ సరిపోలేదు సేమ్ కూడా మళ్ళీ డోస్ రిపీట్ చేసిన తర్వాత దాంతో లేదు వారం రోజుల మళ్ళీ వచ్చి పెట్టుకోండి. డాక్టర్ మనం వచ్చిన రోజు డోస్ ఇచ్చాక తగ్గిపోయింది, మనం అలా వచ్చిందని ఎంత ఏం చేస్తారు. ఆ నెక్స్ట్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో దాని తర్వాత తగ్గిన తర్వాత 200 ఈ రకంగా మనకి ఎక్యూట్స్లో ట్రీట్మెంట్. క్రానిక్లో అలా కాదు. క్రానిక్లో ఏం చేస్తాము, అది డేట్ తీసుకున్న తర్వాత మీరు అనుకున్న మొత్తం చేస్తారు. చేసిన తర్వాత 15 రోజుల్లో అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి నెలకు అన్న చెప్తారు. ఆ తర్వాత ఫాలో అవ్వాలి. అలాగే పొటెన్సీ సెక్షన్లో కూడా ఎక్యూట్ బట్టి క్రానిక్ బట్టి మనకి ఆ పొటెన్సీ అనేది డిపెండ్ అయిపోతుంది. సాధారణ ఎక్యూట్లో మనం సాధారణంగా 30, 200, 100 ఇలా వెళ్తాం. క్రానిక్లో మనం అక్కడ కూడా 30, 200, 100 ఒకసారి 10 50 కూడా వెళ్ళచ్చు. ఎందుకంటే సైకాట్రిక్ కేసు అనేది దగ్గరికి వచ్చిందనుకోండి, ఆ 10 సంవత్సరాల బట్టి మానసిక ఫీలింగ్స్ ఉన్నాయని చెప్తుంది. అక్కడ 30, 200 మీడియం ఉండదు. పేషెంట్ కండిషన్ బాగుంది, మెంటాలిటీ బాగుంది, ఫిజికల్ మేకప్ బాగుంది, ఎదురుగా ఉంటుంది. ఇది కండిషన్స్ అనేది మీకు కావాల్సిన ఉండదు. అక్కడ 30, 200 నాకు అర్థం కాదు. అక్కడ అవసరం బట్టి 100 కానీ ఆ తర్వాత పడుతుంది కానీ వేసినట్టయితే పేషెంట్ వర్క్ చేస్తుంది అన్నమాట. ఏదైనా అగ్రవేషన్స్ ఏమీ లేదు, ఆ ససెప్టిబిలిటీ అన్నీ కూడా బాగుంటుంది. ఆ రకంగా పొటెన్సీ అనేది ఎక్యూట్లో బాగా ఉంటుంది, క్రానిక్లో ఉంటుంది. అలాగే ఈ పొటెన్సీ సెక్షన్లో మనకి కొన్ని ఫ్యాక్టర్స్ తీసుకుంటాం. అలాగా పిల్లలు ఎలా వేయాలి, విలేజ్ పీపుల్ ఎలా వేయాలి, ఓల్డ్ పీపుల్ ఎలా వేయాలి, ఇలాగ మనం పెట్టుకుంటాం. సాధారణ పిల్లల్లో 30 to 100, 1 month వేస్తాం. మిగతా ఎక్యూట్ కండిషన్స్ కనుక మనకు ఉన్నట్టు క్రానిక్ అంటే అలా కాకుండా మానసిక లక్షణాలే ప్రధానంగా ఉంది. ఉదాహరణకి ఒక చుబర్కులం కుర్రాడు ఉన్నాడు. చుబర్కులంలో అబద్ధాలు ఉంటుంది, డబ్బులు దొంగిలించడం ఉంటుంది, మిస్టేక్ చేయడం ఉంటుంది, ఎగ్గొట్టడం ఉంటుంది, ఏదైనా దొంగిలించడం ఉంటుంది. ఇవన్నీ లక్షణాల దగ్గర ఉన్నాయి. వాళ్ళు అదే దాని గురించి దగ్గర తీసుకొచ్చినప్పుడు మీరు ఫ్యామిలీ స్టాఫ్ మీరు ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళ 4 పేరెంట్స్ ఎవరైనా టీవీ ఉందని తెలిసినప్పుడు మీకు అక్కడ చుబర్కులం అనే బాగా ఇంటికి కుర్రాడు బాగా ఉంటుంది, కుర్రాడు బాగా హెల్తీగా ఉంది, అన్నీ బాగుంది. అక్కడ ప్రాబ్లం అనేది వాడికి మానసికంగా అర్థమైనప్పుడు అంటారు. అప్పుడు మీరు ఏం చేస్తారు, వాడికి చుబర్కులం ఏమన్నా వేచి చుట్టూగా వేచి అలాంటి డ్రగ్ అలాంటి రోజులే వేసినప్పుడే వాటిలో మళ్ళీ ప్రవర్తన అనేది రావడం మొదలవుతుంది. నెమ్మదిగా లక్షణాలు వాడు మామూలు జీవనంలో రావడం
హెయిర్ ప్రొడక్ట్స్ కానీ వాడరు. కారణం ఏంటి? వాళ్ళు వైద్యాన్ని తగ్గిపోయింది. మీకు ఈ పిల్లలు మధ్య వయస్సులో ఉన్నటువంటి రెసిస్టెన్స్ వాళ్ళ ఉండదు. వాళ్ళు కొన్ని రకమైనటువంటి డిరేంజ్మెంట్స్ ఆ వెజిబుల్స్లో కానీ లేకపోతే ఆర్గాన్స్లో కానీ వచ్చేస్తే ఆల్రెడీ అలాంటప్పుడు జనం ఫుడ్ వేసారనుకో దానివల్ల ఇది ఇబ్బంది అవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఓల్డ్ పీపుల్ ఇప్పుడు కూడా హైర్ ప్రొడక్ట్స్ వాడతారు. వాళ్ళు మ్యాక్సిమం తగ్గిస్తూ ఉంటుంది. కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చినప్పుడు అక్కడ కూడా కండిషన్స్ అన్ని డెవలప్ కావాలంటే వన్ ఇలాంటి మెడిసిన్స్ వేయవలసి వస్తుంది. ఇకపోతే సెన్సిటివిటీ అన్నమాట, ససెప్టిబిలిటీ అని చెప్తాం. ససెప్టిబిలిటీ, ఈ ససెప్టిబిలిటీ ఎక్కువగా ఉన్నట్టయితే రోగాలు ఎక్కువ వస్తుంది. కొంతమందిలో ఇడియోసిక్రసీ ఉంటుందన్నమాట. కొన్ని వస్తువులు అసలు పడవు, కొన్ని వాటిలో కొన్ని ఇరిటేషన్ ఎక్కువ ఉంటుంది. ఈ ససెప్టిబిలిటీ ఉన్న వాళ్ళకి ఏదైనా ఒక డ్రగ్ వేసినట్టయితే ఆ డ్రగ్ ఈజీగా తొందరగా తెలియజేస్తారు. ఎక్కడ కూడా ఫిలాసఫీ ఇవ్వడం జరిగింది. ఈ హై ససెప్టిబిలిటీ ఉన్న వాళ్ళకి హైర్ ప్రొడక్ట్స్ చేసుకోవాలి. కొంతమంది మన దగ్గరికి వస్తుంటారు, అలాగే నాకు డీకాంపోజ్ కూడా పడుతుంది డాక్టర్, సల్ఫాటల్స్ కూడా మన డ్రగ్ పడుతుంది అని చెప్తారు. అలాంటి ఒక డ్రగ్ ఎంత వాళ్ళకి ఇచ్చినట్టయితే ఏమవుతుందంటే వాళ్ళకి చాలా సీరియస్ అయిపోయి ఎమర్జెన్సీ హాస్పిటల్లో పెట్టవలసిన పరిస్థితులు వచ్చేస్తాయి. కొంతమంది డీకాంపోజ్ చేసుకున్నప్పుడు కూడా ఒళ్ళంతా దద్దులు వచ్చేస్తాయి. అది చెప్పడం ఎవరు ఎలా చేస్తుందో చెప్పడం. వాళ్ళు ఏమైందంటే సస్పెక్టెడ్ కావాలి. అటువంటి వాళ్ళకి మనం వచ్చినప్పుడు మీరు బాగుంది కదా అని, మీకు నచ్చిన ప్రొడక్ట్స్, మీరు వయసులో ఉన్నారు కదా అని, మీరు చాలా బలంగా ఉన్నారు కదా అని దీన్ని దృష్టిలో పెట్టుకోకుండా మీరు ఏదైనా మందులు హై ప్రొడక్ట్స్ తెచ్చినట్టయితే వాళ్ళకి ఇంప్రూవ్స్ వచ్చేస్తాయి. మీరు డ్రగ్ ఇచ్చిన తర్వాత కంప్లైంట్స్ అంటే ఎక్కడ అయిపోతాయి. అంటే అటువంటి వాళ్ళు మీరు ఎంత ఏ మందు వేసినా సరే కొంచెం ఇంప్రూవ్స్ వచ్చేస్తాయి. ఆక్సిజన్ వస్తే ఆక్సిజన్ వచ్చేస్తాయి, నాటు వస్తే నాటు వచ్చేస్తాయి. ఇది అటువంటి వాళ్ళు కూడా సాధారణంగా 30-200 నుంచి మీరు ఎక్కువ వెళ్ళాలి. ససెప్టిబిలిటీ అనేది బాగా పెట్టుకుని చూసుకోవాలి. ఇకపోతే మనకి పిల్లల్లో కొంచెం ఆటిజం పేషెంట్స్ ఉంటారు. అంటే మెంటల్ రిటార్డేషన్, ఫిజికల్ రిటార్డేషన్ రెండు ఉంటాయన్నమాట. అటువంటి వాళ్ళు కూడా ఈ మెంటల్ ఎబిలిటీ అనేది బాగా తక్కువ ఉన్నప్పుడు హైర్ ప్రొడక్ట్స్కి ఎప్పుడు వెళ్ళాలి. ఈ మైండ్లో షార్ప్నెస్ కానీ మైండ్లో యాక్టివిటీ కానీ ఈ రెండు గంటలు తోలిస్తున్నట్టు ఎప్పుడు హైర్ ప్రొడక్ట్స్కి వెళ్ళాలి. వాళ్ళు ఈ యాక్టివిటీస్లో సాధారణంగా 30-200 ఈ రోజుల్లోనే ఎక్కువ వెళ్ళాలి. తర్వాత బాగా పికప్ అయ్యి మీకు కార్బోహైడ్రేట్స్ వచ్చిన తర్వాత హైర్ ప్రొడక్ట్స్ వెళ్ళడం తెలియదు. ఇకపోతే డోసేజ్ అంటే మనం కంప్లీట్ చేస్తాం. సెలక్షన్ ఆఫ్ ప్రొడక్ట్స్. థర్డ్ టాపిక్ ఏంటి? డోసేజ్ అంటే మనకి ఇప్పుడు కూడా సింగిల్ డోసెస్ అడ్వైజ్ చేయాలి. మనం మందులో డ్రగ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది ఎప్పుడు కూడా సింగిల్ డోస్ ఇవ్వడం అనేది అలవాటు చేసుకోవాలి. దాని కండిషన్స్ ఉంటాయి కదా. ఇలాగా 3 డోసులు వేయాలంటే మీకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. మీరు వేసినటువంటి మందు ఏదైతే ఉందో, ఆ డోస్ ఏదైతే ఉందో అది యాక్షన్లో ఉన్నంతకాలం కూడా నెక్స్ట్ డోస్ ఎప్పుడు రిపీట్ చేయాలి. నెక్స్ట్ డోస్ రిపీట్ చేస్తే ఏమవుతుందంటే ప్రోగ్రెస్ ఆగిపోతుంది. అంటే పనిచేయడం అనేది ఆగిపోయి అక్కడతో చేసుకుంది. అంటే చేసుకుంటే ముందుకు వెళ్ళాలంటే ఇచ్చిన డ్రగ్ మీద పూర్తిగా మీకు రికవరీ వచ్చినంతకాలం దాని మీద ఆగాలి, వెయిట్ చేయాలి. నెక్స్ట్ డోస్ రిపీట్ చేయాలనుకున్నట్టయితే మరలా సింప్టమ్స్ ల్యాబ్స్ అవ్వాలి. ఒక పేషెంట్ దగ్గరికి వచ్చాడు, దగ్గరికి వచ్చాడు, లక్షణాలను తీసుకుంటే అతను చెప్పాడు, నాకు అర్థమానం తలనొప్పి వచ్చేస్తుంది డాక్టర్ గారు, వాంతులు అయిపోతుంటాయి, కారం పెట్టేస్తుంటుంది, ఇవన్నీ చెప్పాడు. కాన్షియస్ అనేది తీసుకున్న తర్వాత మీరు పూజ అనే మందు మొదలు డాక్టర్ గారికి ఇచ్చిన మందు చాలా బాగుందండి, నాకు అప్పటికే చాలా బాగా తగ్గింది అన్నాడు. నెక్స్ట్ టైం తీసుకొచ్చాను, మళ్ళీ మీరు పూజ గవర్నమెంట్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ తల్లి వచ్చిన తర్వాత మన్నాడు వచ్చేస్తుంది. అందువల్ల రెండోది అతను ఎప్పుడు మళ్ళీ పూజ చేయాలి, అతను తగ్గింది బాగుంది ఆపేసి డాక్టర్ గారు అక్కడ మళ్ళీ తలనొప్పి వచ్చేస్తుంది, ఆ నెల మళ్ళీ తలనొప్పి రాలేదు, మళ్ళీ వారం ఎప్పుడైతే తలనొప్పి వచ్చేస్తున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ అయిపోయిన ఇప్పుడు వెళ్ళాలనేది మీకు ఆల్రెడీ తెలుసు. కానీ ఒక విషయం పాపం పెట్టుకోవాలి ఏంటంటే, ఎప్పుడైనా సరే కంప్లీట్ క్యూర్ జరగాలంటే మనం మయాజిన్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. దట్టు రెండోది ఏంటంటే ఫేవరబుల్ కండిషన్స్ అన్నీ కూడా మీకు ఉన్నట్టయితే హైర్ ప్రొడక్ట్స్లో మాత్రమే మీకు పూర్తి నివారణ అనేది సాధ్యమవుతుంది. మనకి హనీమన్ చెప్పాడు, క్యూర్ పూర్తిగా పేషెంట్లో అతను ఉన్నటువంటి రోగగ్రస్తమైనటువంటి పేషెంట్ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతంగా మారాలన్నట్టయితే అది కాన్స్టిట్యూషన్
పూర్తిగా నివారణ పొందుతాడు. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మూడోది, మనం ఒక మందు వేస్తాం. ఉదాహరణకి పూజ అనే మందు వేస్తాం అనుకుంటాం. అది బ్రెయిన్ అయిన మందు వేస్తాం. ఒక పేషెంట్ బ్రెయిన్ అయిన మందు వేస్తున్నట్టు దేనికి వేస్తాం? బ్రెయిన్ అయిన మందు నాకు మొబైల్ ఎప్పుడు ఉన్నాయండి, నడువులు ఉందండి, చదివితే ఎక్కువ ఉన్నాయండి, నాకు అన్నం కూడా ఉన్నది, ఎండలో పడలేదు ఏమంటే అన్నం కూడా చూడండి చీకట్లో పడుకుంటే బాగుంటుందండి, డోర్ కూడా చాలా స్లోగా లేదండి అనే లక్షణాలు మీకు తెలిస్తే అంటే బ్రెయిన్ అయిన లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలతో ఉన్నప్పుడు మందు వేసాడు. మందు వేసిన తర్వాత ఏమైందంటే బ్రెయిన్ గవర్నమెంట్ వేసిన బాగా మళ్ళీ వచ్చేస్తుంటే మనం బ్రెయిన్ గవర్నమెంట్ వేసిన దగ్గర మళ్ళీ వచ్చేస్తుంది. నెక్స్ట్ అన్నం వేసాడు, పని ఆయన చెప్తాను. ఏదైనా సరే ఒక డ్రగ్ ఒక 2 సిరీస్ ఆఫ్ ప్రొడక్ట్స్లో బాగా పనిచేస్తుంది, తర్వాత ఆగిపోయిందంటే పని చేయలేదంటే అది పార్షియల్ ఇండికేటెడ్ ఉంటుంది. అప్పుడు మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటేంటంటే కరెక్ట్గా మళ్ళీ రిపేర్గా తీసుకుని అంటే మనం ఏం చేసినట్టు కొంచెం వినిపించామన్న పాయింట్ వాడు బాడీ చెప్పేసరికి మనం ఏం చేసినటువంటి బ్రెయిన్ టార్గెట్ తీసుకొచ్చేసాడు. అంటే మీరు అడిగేసి డైరెక్ట్ వచ్చి అడిగినట్టు అని చెప్పేసాడు. అంటే బ్రెయిన్ దాన్ని తీసుకొచ్చేసాడు. ఇక్కడ నువ్వు రాసుకున్నంత కూడా బ్రెయిన్ దగ్గర రాసుకుని రాస్తాను, అది బ్రెయిన్ వేసి వాడు బ్రెయిన్ కాదు. అందువల్ల ఏమైతే కొన్ని సిమిలర్ సిమ్టమ్స్ ఉన్నాయి కాబట్టి సిమిలర్ అయ్యాయి కాబట్టి అవి తగ్గిపోయాయి. కానీ పూర్తిగా నివారణ చేయలేదు కదా, ఎందుకంటే సిమ్టమ్ కాదు. అందువల్ల పార్షియల్ ఇండికేటెడ్ ఉంటాయి. మలం ప్రిపేర్డ్ తీసుకుని ఇప్పుడు మలం కరెక్ట్గా మందు వేసినట్లయితే పూర్తిగా మళ్ళా నివారణ జరుగుతుంది. లేదు ఒకసారి ఏమవుతుందంటే ఇచ్చిన మందు కరెక్ట్ అయినప్పుడు కూడా అది కొన్నాళ్ళు పనిచేస్తాను మళ్ళా తీసుకుని మళ్ళీ ప్రిపేర్డ్ తీసుకుని మళ్ళా పెడితే మళ్ళీ అది మందు వచ్చింది. నువ్వు ఇచ్చిన మందు ఏదైతే ఉందో అది ఈ ప్యాటర్న్ సమయాలు అవ్వకూడదు, అది నీకు లైన్ క్లియర్ ఇవ్వలేదు అంతే కదా. మాకు వచ్చిన ఆప్షన్ ఉంది అంటే ఇండికేటెడ్ ఏంటది సల్ఫర్ కూడా దోషిస్తే మళ్ళీ ఏమవుతుందో నయాసం అనేది కొద్దిగా నివారణ జరగడం వల్ల నీకు ఉన్నటువంటి యాక్సిడెంట్ ఏదైతే ఉంటుందో అది యాక్షన్లో వస్తుంది. ఇక్కడ సల్ఫర్ కాదు, ఇక్కడ యాంటీబయాటిక్ లేవు. ఈ పేషెంట్ సైకోటిక్ పేషెంట్ అయితే సైకోటిక్ డ్రగ్ ఇస్తాం యాంటీబయాటిక్గా, అదే పేషెంట్ సిబిలిటీకి అయితే సిబిలిటీకి డ్రగ్ ఇస్తాం, అదే పేషెంట్ యాంటీసోరిక్ అయితే సల్ఫర్ యాంటీసోరిక్ ఇస్తాం. అది ఒక పర్టికులర్ సిచ్యువేషన్ పడుతుంది తప్ప అన్నింటి యాంటీ ఇంటర్గ్యారెంట్గా సల్ఫర్ అని. దిస్ ఇస్ అబౌట్ ది డోస్. నెక్స్ట్ అయితే మనకి ఆర్టికల్ ప్రిస్క్రైబింగ్లో మాస్టర్ గారు చాలాసార్లు చెప్తూ ఉంటారు. శాస్త్రి గారు ఎప్పుడు కూడా ఒక డ్రగ్ను మనం ఎప్పుడు కూడా సజెస్ట్ చేయలేదు. ఇలాగా పలానా కేసులో పలానా డ్రగ్ అనేది ఎప్పుడు కూడా అది నిషిద్ధమే. నేను మేడం కూడా చెప్పాను, మీరు అడిగే చాలా మంది డిస్ప్లినరీ మంది ఏంటంటే ఎప్పుడు ఏంటంటే అదేంటని అడిగారు. ఇవన్నీ బాగా చెప్పారు కదా, మందు చెప్పచ్చు కదా అని అడిగారు. అంటే ఏమవుతుందంటే మందులు చెప్పినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటంటే దాన్ని గుడ్డిగా వేయడానికి అవకాశం ఉంది, దాన్ని గుడ్డిగా వేయడానికి అవకాశం ఉంది. అయితే మనకు ఎలా తెలుస్తుందని మనకు కూడా తెలియాలి కదా. అంచేత సాధారణంగా మనకి ప్రాబ్లమ్ రెమెడీస్ ఉంటాయి. ఇప్పుడు మన తలకి వస్తుంది, తలకి వచ్చినప్పుడు మనం బ్రేవియా జ్ఞాపకం ప్లానైన్ ఇలాంటి మనం వాడతాం తప్ప ఏలిజమో యురేషియా ఏమండి లేకపోతే ఇంకా ఇలాంటి వాడదు కదా. మనం అక్కడ కొన్ని డ్రగ్స్కి ఒక కండిషన్ అనేది ఇమ్యూనిటీ అనేది ఉంటుందండి. అంటే మనకు తెలుసు, మనలో చాలా మంది తెలుస్తుంది ఏంటి వాళ్ళ ఆయన వాళ్ళ అమ్మదాపు చెప్తే మన మధ్య అర్థం తెలుసు, వాళ్ళ ఆయన తప్పు చెప్తే ఆయన ఎక్కువ తెలుసు, నాకు ఎలా తెలుసు అది నీ అనుభవం ఎంత అవుతాడు. అలాగే ఒక గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ కొన్ని కండిషన్స్లో బాగా దాన్ని ఏమంటుందంటే గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఉంటుంది. దాన్నే ప్రాబ్లమ్ సాధారణంగా వాడటం పక్కగా. అంచేత ఇది మనకి అవగాహన కోసం ఎప్పుడైనా అవసరమైతే దాన్ని మనం వాడటం కోసం కొన్ని చిట్కాలు తప్పించి వాటిని ఎప్పుడు కూడా ఇదే మందు అనుకున్నప్పుడు దాన్ని అనుకోవాలి. అంచేత ఇక్కడ మనకి ఎక్స్క్యూజ్ ఉన్నప్పుడు కూడా దాన్ని జాగ్రత్త లేదు అవగాహన తీసుకోవాలి. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ ఆర్డర్ ప్రిస్క్రైబింగ్ క్రానిక్ ట్రీట్మెంట్ అలాగే మనం చెప్పాం. ఇప్పుడు ఎక్యూట్స్లో మనకి ఇంకా టైం కావాలి.
ఈ లిక్విడ్స్ గురించి. లిక్విడ్స్లో చాలా మంది మనం మాస్టర్ గారి పద్ధతిలో, మాస్టర్ గారు ఇచ్చినటువంటి పద్ధతిలో, మన శాస్త్రి గారు ఇచ్చినటువంటి పద్ధతిలో లిక్విడ్స్ని ట్రీట్ చేయడం అనేది ఒక పెద్ద ఆర్ట్. ఈ టైప్ ఆర్ట్ ఇది రైట్ టైప్ కాదు. ఇది చాలా మంది చూస్తూ ఉంటాం. హోమియోపతి డాక్టర్ పిల్లలు జ్వరం వస్తే ట్రీట్మెంట్ తీసుకుంటాం. ఆ నాడు తనకు వస్తే గంగా తీసుకుపోతాం. అంటే దాని అర్థం ఏంటంటే కారణం ఏంటంటే తక్కువలే, అది వాళ్ళ తప్పేం కాదు. తక్కువ లేదు, కరెక్ట్. ఎందుకంటే మనం తెలియనప్పుడు రోజు తీసుకోవడం కష్టం, మనం తెలియకుండా మంది చాలా అదే కదా. ఆ రకంగా ఏంటంటే మనకి కొన్ని సందర్భాలు అంటే ఇన్ఫాంట్స్లో కానీ, లేకపోతే పిల్లల్లో కానీ, అదే డిజీజ్లో కానీ, అదే మరొకలో కానీ మనం యాక్యురేట్గా టైంలో మనం రిపేర్ చేసేందుకు అవకాశం లేనటువంటి పరిస్థితులు కొన్ని వస్తుంటాయి కదా. ఆ వచ్చినప్పుడు అక్కడ ఆటో ప్రిస్క్రైబింగ్ అనేది ఎలా ఉండాలి, దాని గురించి రెండు మొత్తం చెప్తుంది. ముఖ్యంగా ఇన్ఫాంట్స్లో అంటే అప్పుడు పిల్లలు కొంతమందిలో మనకి ఏమవుతుందంటే ఉమ్మునీరు తాగేస్తారు. ఉమ్మునీరు తాగేస్తారు, అది కూడా ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్. దాంట్లో ఒక వడ్డాన్ని సంఘర్షణ తీసుకురావడం ఏం చేస్తూ ఉంటారు. మన దాంట్లో ఏంటంటే యాక్టివ్ ఉంటారు, చాలా బాగుంటుంది. యాక్టివ్ ఉంటారు సాధారణంగా సిక్స్ ఎక్కువ కూడా అక్కర్లేదు. కొంతమంది పిల్లలు పుట్టిన తర్వాత యూరిన్ వెళ్ళడం, యూరిన్ ఇన్ఫెక్షన్. ఎందుకంటే మా పిల్లలు కాస్త ఈ తల్లి గర్భం నుంచి బయటపడడంలో షాపు గురయ్యాడు. దానివల్ల ఏంటంటే అది కాస్త మైండ్ పడడం లేదని యూరిన్. అలాంటి కండిషన్లో ఎక్కువ 200 డెఫినెట్గా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఒక బస్సులో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు డ్రైవర్ ఏం చేసిందంటే సడన్గా దేని గురించండి. ఒక్కొక్కరు మైండ్ సిచ్యువేషన్ బట్టి ఒక కాంపిటీషన్ ఒక ప్రాబ్లం ఏదో మనం దెబ్బదారు. అలాంటి చూసిన అక్కడి నుంచి యూరిన్ అయిపోయింది అనుకోండి, ఏంటి మందులు ఎక్కువనైతే ఏమంటే కథాకాకలేదు. ఒక మేడం కింద ఆడుకుంటా ఉంటాడు కదా, మేడం నుంచి ఏదో అనుకోకపోతే క్రికెట్ కింద పెట్టాడు, క్రికెట్ అప్లేసి బుట్టం బుట్టల తర్వాత అందులో పడిపోయాడు. వాడికి ఏం ఇబ్బంది అవ్వలేదు, చూద్దాం అటు ఇంజరీ అవ్వలేదు. మీరు కావాలని చూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. అటు హాస్పిటల్లో పడిపోయాడు, పడిపోవడంలో ప్రయాణం గురయ్యాడు, షాక్ గురయ్యాడు. ఎగ్గునట్టు ఉన్నట్టయితే ఇంకా అలాంటి షాక్స్లో ఏమవుతుందంటే ఎగ్గునట్టు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దాన్ని చూసి రెండోది హెడ్ ఇంజరీస్ అన్నమాట. హెడ్ ఇంజరీస్లో అయితే చాలా వరకు మాస్టర్ దగ్గర నేర్చుకున్నవే, నా గొప్పలేం కాదు. కానీ ఏంటంటే మీరు చాలామంది మాస్టర్ క్లాసెస్ రావడం వల్ల మీరు అందరూ మిస్ అవుతున్నారు. మీకు ఇవి కూడా చెప్పాలని ఉద్దేశంతో మీకు చెప్తున్నాను. అలాగే మనకి హెడ్ ఇంజరీస్లో మనకి బాగా ఇండికేట్ అయ్యే మంది ఏంటంటే ఐపీఎల్. చాలా అద్భుతమైన సాధారణంగా పిల్లలు హెడ్ ఇంజరీస్ కూడా సాధారణంగా బయటకు రాదు. డ్యామేజ్ ఎందుకు జరిగినట్టయితే కొనాలు పొందడం, కొనాలు మామాలు తీసుకోవడం తర్వాత ఇప్పుడు ఈ మధ్య కాలంలో సర్జరీస్ బాగా అలవాటు కాబట్టి వాళ్ళు వెయిట్ చేయకుండా సర్జరీ కూడా చేయాలి. ఆ సర్జరీ అయిన కేసులో చాలా కేసెస్ ఎక్స్పైర్ అవ్వడానికి చాలా సందర్భాలు. వాటిలో మనకి ఏంటంటే లోపల ఎంతకాలంలో క్లీనింగ్ అంటే జరిగినట్టయితే అయిపోయి అక్కడ సిచ్యువేషన్ బట్టి సాధారణంగా పెనానం. ఎందుకంటే ఇక్కడ మనకు మందు వేసిన తర్వాత 2 రోజులు ఆగదామని ఉంటుంది. ముందు మనం 200 దగ్గర మొదలెడదాం,
ఎక్కువ కేసెస్ హై బీపీ కూడా స్ట్రోక్ వస్తుంది. మనం చాలామంది బీపీ నొక్కదాన్ని షుగర్ నొక్కదాన్ని హోమియోపతిలో చాలామంది డాక్టర్స్ నెగ్లెక్ట్ చేస్తారు. ఇది ప్రధానమైనటువంటి తప్పు కూడా. ఎందుకంటే పేషెంట్ లెవెల్ బీపీని తప్పించి మన హోమియోపతి నొప్పి కాదు. సిద్ధాంతాలు అనే ఒక సందర్భంలో ఏమవుతుందంటే మనకు తెలియన మన జ్ఞానం పరిపూర్ణత లేనప్పుడు ఏం చేయాలంటే వాడికి అవకాశం కల్పించాలి. మన జ్ఞానం పరిపూర్ణత లేనప్పుడు వాడి అవకాశం కల్పించాలి. లేదన్నట్టయితే పేషెంట్ ఇబ్బందులు కాదు. ఇది చాలా మంది చూస్తుంటారు. అలాగే కూడా హోమియోపతి డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ వచ్చినప్పుడు షుగర్ హోమియోపతి వాడు ఒకసారి 300, 400, 500 ఇవేం వాడుతున్నారంటే ఢిల్లీలో హోమియోపతి వాడుతున్నారు. అప్పుడు నమ్మడు హోమియోపతి వీడిలో దృష్టాడు. అలాగే బీపీ కూడా అంతే. బీపీ కూడా మీరు ప్రధానంగా అలాగే మెయింటైన్ చేసుకోకపోతే కొన్నాళ్ళు రైల్వే వచ్చేసి కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది. చాలా సందర్భాల్లో స్ట్రోక్ రావడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత మీరు ఎడ్యుకేషన్ చాలా కష్టం. అంచేత సాధ్యమైనప్పుడు మనం తెలిసిన పరిజ్ఞానంలో వైద్యం చేయాలి. మనకు ఆ కేసు అందుబాటులో లేదు, మన జ్ఞానం నాకు చెప్పడం మనం కొట్టుకుంటాం. లేకపోతే మన దగ్గర పెద్దవాళ్ళు తెలుసుకున్న డాక్టర్ పంపించాలి. మనం అడ్డబెట్టి కూర్చుని వాటి వాల్యూస్ ఇప్పుడు కూడా ఎందుకంటే జ్ఞానం అనేది చాలా చాలా ఎక్కువ. ఇందులో మనకు ఎక్కువ ఉంటుందంటే ఆ కొంతలో మనం అన్ని చేసడానికి ట్రై చేస్తాం. ఇది ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ చేయిస్తాం. ఈ స్ట్రోక్లో ముఖ్యంగా ఏంటంటే బ్రెయిన్లో ఉన్నటువంటి ఆ రక్తనాళం ఒకసారి బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయ్యి ఇక్కడ హెపటోమా అని ఫార్మ్ అవుతుంది. సాధారణంగా కుడిపక్కన స్ట్రోక్ వస్తే డ్యామేజ్ అయితే ఎడపక్క రావాల్సి వస్తుంది. రివర్స్ అన్నది ఎడపక్క అయితే కుడిపక్క వస్తుంది. అలాంటి సందర్భంలో సాధారణంగా హైపర్ కిందప్పుడు డోస్ వేసినట్టయితే డయాలసిస్ అనేది చాలా ఎక్కువ. వాడు వల్ల కాన్సెస్లో రావడం ఆ ఇబ్బంది కనుక సాధారణంగా స్ట్రోక్ వచ్చినట్టు ఏమవుతుంది ఊతులాగేసి తిమిరెక్కుతుంది ఏదో పక్క ప్లేస్ అయితే అది చెయ్యొద్దని ఆలోచన చేస్తున్నట్టుగా ఎక్కడండి వాళ్ళకి తిమిరెక్కుతుంది తప్పలాంటి స్పర్శపోతుంది అన్నమాట. ఇవన్నీ మనకు వచ్చిన స్ట్రోక్ ధర వస్తాను. ఈ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మనం ఉన్నటువంటి కండిషన్ కాస్త మనం ఒకసారి బుర్రలో తెచ్చుకుని ఇప్పుడు ఇమీడియట్గా కనుక మనం హైపర్ చేసినట్టు ఇది జరిగిందని పక్కన చూసుకుంటాం. అలా కాకుండా కొంతమంది పేషెంట్స్ ఒక 2 తర్వాత మన దగ్గర రావచ్చు, లేదా ఒక 4 తర్వాత రావచ్చు. అది ఒక సైడ్కి పరిమితం అయిపోతుంది. సాధారణంగా రైట్ సైడ్ అయితే క్యాస్టింగ్ వస్తాం ఇప్పుడు మనం, లెఫ్ట్ సైడ్ అయితే స్పైజీరియా నాషనల్ డైమెన్షన్ ప్రకారం ఇది ఇక్కడ ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వడానికి అవకాశం. అలాగే చాలా మంది ఒకసారి మన దగ్గరికి పేషెంట్ వచ్చినప్పుడు వాడికి హై బీపీ ఉంది. హై బీపీ అంటే ఎంతమంది 280, 140, 150 గ్రాములు చాలా డేంజరస్. సాధారణ ఏమంటే స్ట్రోక్ రావడం వాడి జాగ్రత్త వర్షం పరిశీలించినట్టయితే జ్వరం బుర్రంతా దిగ్గుగా ఉండదు, బుర్రంతా పడేసినట్టు ఉండదు, సివియర్ హెడేక్ ఉండదు. మనం చూసినట్టు జ్వరం కోసం కట్టగా పెట్టుకుంటా ఉంటాం. ఇలాంటి లక్షణాలు కనుక జ్వరం వచ్చేసినట్టయితే డెఫినెట్గా 2-3 రోజుల్లో కనీసం 30-40 పాయింట్ తగ్గుతుంది. ఒక నెల రోజులు కనుక మీ యొక్క కన్సల్టేషన్ కనుక ఉంచుకున్నట్లయితే మీ అండర్లో ఉంచుకున్నట్టు ఎప్పటికప్పుడు తెచ్చుకోవడంలో ఉంచుకున్నట్టు డెఫినెట్గా ఎప్పుడు కూడా అంటే గుర్రం క్లబ్లీ చేసేకూడదు. ఎక్కువ మందులు పెట్టేసుకుంటూ అది ఏదో మందు వేసేట్టు నడపడం ఎప్పుడు షార్ట్ కట్లో ఏంటంటే అలాగే లాస్ట్ బీపీలో ఎక్కడెక్కడ కండిషన్ ఇకపోతే లో బీపీ అని కొంతమందికి లో బీపీ అంటాం. సాధారణంగా వాళ్ళకు కూడా లో బీపీ ఉండొచ్చు. అది సాధారణంగా ఏమనుకుంటే బీపీ 120 40 అది కింద పడిపోతే 90/60 లేకపోతే 80/50 70/40 ఇలా కూడా ఉంటుంది. అది బాగా చూస్తారు. ఒకసారి వాళ్ళకి లేడీస్కి అయితే మెన్సెస్ వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా స్టేజ్ అయినప్పుడు లేకపోతే ఫాస్టింగ్ చేసినప్పుడు జెంట్స్ ఏదైతే ఏదైనా రిజిస్టర్ అయినప్పుడు వాళ్ళు ఏమైనా చేసి పెడతారు చూడదు. అటువంటిప్పుడు మనం ముఖ్యంగా 2 డ్రగ్స్ బాగా ఉంటాయి. ఒకటేంటి చైనా అనేది 90 అమ్ముతున్నాడు. మనం 90 అమ్ముతున్నాడు. అయితే దానికి ఒక లక్షణం, ఆ లక్షణం ఉంటేనే అదే చైనాలో సాధారణంగా ఏమవుతుందంటే చాంపు పడేస్తారు, స్వెటింగ్ తీవ్రమైన ఇవి 2 ఉన్నప్పుడు చైనా
ఎరిడియన్ చెప్పి కనుక చైనా రాష్ట్రంలో లేకుండా ఉన్నట్టయితే ఒక డ్రగ్ వేసి వాడికి రిలీఫ్ వచ్చిన తర్వాత ఎక్కువ మంది వేసే అక్కర్లేదు ఒక డ్రగ్ అవసరమైతే నెక్స్ట్ 2 డోసులు క్లిక్ చేయొచ్చు. దానివల్ల అతనికి నివారణ బాగున్నప్పుడు ఏం చేస్తారంటే మీరు కాన్ఫిడెన్స్ ఎక్కువ సెలెక్ట్ చేస్తారు. ఇకపోతే హార్ట్ కంప్లైంట్స్, హార్ట్ అటాక్ బాగా పెట్టుకోవాల్సింది హార్ట్ అటాక్. వాటిలో మనం ఎక్కువ మందులతో పోకుండా 3 మందులు మనం దృష్టిలో పెట్టుకుంటే మనం ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్లో కూడా అవగాహన ఆ దాంట్లో అసలు రావాలి. అంటే ఎక్కువ అవగాహన పెట్టుకుంటే అక్కడ కట్టడం మీరు వెళ్ళాలి. అందులో క్యాక్టస్ ఒకటి, 2 చైనా ఒకటి, 3 రనాంప్లస్ బర్లోసిస్. రనాంప్లస్ బర్లో ఎక్కువ మంది, చాలా మంది నాకు ఆ కంప్లైంట్ ఉందండి అంటారు. రోజు అదే అంటారు. 2 రోజులకి 3 రోజులకి చెస్పడేస్తాను కంప్లైంట్. దీంట్లో ఒక లక్షణం ఏంటంటే ఇంటర్పోర్షనల్ జ్వరాన్ని అంటే దాంట్లో అది పనిచేసినట్టు ఏం చెప్పకూడదు. ఇంటర్పోర్షనల్ జ్వరాన్ని అంటే అర్థం ఏంటంటే చెస్ట్ మజిల్స్ కాస్త కంట్రాక్ట్ వస్తుంటాయి. ఆ వచ్చినప్పుడు గాలి పీల్చుకుంటే చెస్ట్ పడేస్తారు. అందుకు అంటారు కొద్ది గాలి పీల్చేసరికి చెస్ట్ కాస్త పడేస్తుంది. ఆ లక్షణం కనుక ఉన్నట్టయితే ఆంధ్రలో ప్రతి ఒక్క రోజు ఇచ్చినట్టయితే ఇమీడియట్గా వితిన్ 5 minutes రిలీజ్. అంతేత సాధారణంగా కంప్లైంట్ ఇప్పుడు నాలెడ్జ్ ఎక్కువైపోవడం అనేది ఎక్కువ మందికి భయం పడుతుంది. నాలెడ్జ్ ఎక్కువడం వల్ల భయం పడుతుంది. ఈ భయం వల్ల ఏమవుతుందంటే అక్కడ కొన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్యాచ్ చేసుకుంటాయి కదా, అక్కడ తప్పు జరుగుతుంది. ఇక్కడ నాలెడ్జ్ కూడా ఎక్కువైపోవడం వల్ల తప్పే. ప్రాక్టీస్ అయినట్టయితే మనకి ఏమవుతుందంటే చెస్ట్ అంతా గట్టిగా బిలీవ్ చేసినట్టు అయిపోయి పెయిన్ చాలా సింపుల్గా వచ్చేస్తుంది. చెస్ట్ అంతా బాగా దాంట్లో కొంచెం వరవడుతుంది. బ్యాండింగ్ అరౌండ్ ది చెస్ట్. ద హార్ట్ ఈస్ స్క్వీజ్డ్ బై ది చెస్ట్ ఐరన్ క్రియేషన్. ఒక చుట్టూ మనకి నమోసంలో ఉన్నటువంటి ఒక తెలివిన దాని బ్లడ్లను తయారు చేసి దాన్ని గుండె చుట్టూరా చెస్ట్ చుట్టూరా చుట్టి అటు ఒకటి కూడా గట్టిగా ఆగిపెడతారు. ఏ రకమైన ఫీలింగ్ ఆ రకమైన ఫీలింగ్ ట్యాక్స్. ఆ టైంలో ఆ పెయిన్ ఎలా ఉంటుందో ఆలోచించుకోండి ఒకసారి. సివియర్ రెగ్యులేషన్ పెయిన్. అలాంటి కండిషన్లో ట్యాబ్లెట్స్ తగ్గిన డోస్ ఇచ్చినట్టయితే అప్పుడు ఆ రిలీఫ్ రావడం జరుగుతుంది. ఇకపోతే చైనా గురించి మీకు తెలిసిందే. సాధారణంగా ఈ డయాబెటిక్ పేషెంట్స్లో కానీ హైపర్ టెన్షన్ పేషెంట్స్లో కానీ కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే సడన్గా ఉల్లంఘన ఎదురైపోతుంది. చెమటలు పడేస్తాయి, కళ్ళు తిరుగుతూ ఉంటాయి, గ్యాస్ వచ్చేస్తుంది. అంటే హార్ట్ ప్రాబ్లమ్స్. అలాంటప్పుడు ఇమ్మీడియట్గా కనుక చైనా తగ్గిన డోస్ ఇచ్చినట్టయితే మీకు రికవరీ అనేది ఇది కూడా ఒక రకమైన ఎమర్జెన్సీ. ఇకపోతే నా ఉద్దేశం ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ స్ట్రెయిన్ కూడా సింపుల్గా మొదలయ్యేదానికి నా అభిప్రాయం. అలాగే ఈ సమ్మర్లో చాలా మందికి పైల్స్ బ్లీడింగ్ అయిపోతాం. పైల్స్ కంప్లైంట్ చాలా హోమియోపతిలో పైల్స్ అప్పుడు హోమియోపతిలో వచ్చేస్తారు ఎక్కువ. ఎందుకని హోమియోపతిలో పైల్స్ తగ్గినట్టు తీసుకొస్తారు. నేను సెలెక్ట్ చేసిన 3 రకాలు పెట్టాను. ఒకటి కూలింగ్ సూర్య, ఒకటి 2 ఎస్కులస్, ఒకటి 3వది సన్ఫ్లవర్. 99% కేసెస్ అన్ని కూడా ఇంట్లో ఉన్నాయి. మిగతా కేసెస్ మిగతా డ్రగ్లో వెళ్ళవచ్చు. కూలింగ్ సూర్య ఇచ్చింది ఏంటంటే పైల్స్ కంప్లైంట్ అది ఎక్స్టర్నల్ అవ్వచ్చు, ఇంటర్నల్ అవ్వచ్చు. పైల్స్ టైప్ ఉండొచ్చు, అవ్వచ్చు. బ్లీడింగ్తో పాటు నొప్పి ఉంటుందండి. మోషన్లో బ్లడ్ అయిపోతూ ఉంటుంది. సివియర్ పెయిన్ ఉంటుంది. పోలిన్స్ అనేది 31 రోజు ఇవ్వండి. పోలిన్స్ అనేది 31. నెక్స్ట్ 2 to 3 daysలో అది కాస్త రిలీఫ్. ఎస్కులస్ వచ్చేసరికి ఈ 2 కంప్లైంట్స్ ఉన్నప్పుడు కూడా నడులకు ప్రధానంగా బ్యాక్ ఎక్కువ. ఇకపోతే సర్వంలోకి వచ్చేసరికి వీడితో సంబంధం లేకుండా కొంతమందికి పైల్స్లో
రోజు పెట్టుకుంటాయి. ఆ 1,00,000 పెట్టి మీరు సర్ప్రైజ్ పెట్టుకుని దాంట్లో ఆ తర్వాత ట్రీట్మెంట్ మీరు కొనసాగిస్తారు. లేకపోతే ఓన్లీ 1 ట్రీట్మెంట్ ఒక 2 పాయింట్స్. ఓల్డ్ ఏజ్లో ఒక 50, 60, 70 సంవత్సరాలు అంటే మెన్సెస్ అన్నీ పోతాయి. మెన్స్ట్రువల్ సైకిల్ కూడా డిసిపేర్ అయిపోయాయి. మెనోపాజ్ అటాక్ అయిపోయాయి. 60, 70 సంవత్సరాలు వచ్చినటువంటి లేడీస్లో మళ్ళా బ్లీడింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఈ సిచ్యువేషన్స్లో వాళ్ళ యొక్క పిల్లలు కానీ వాళ్ళ యొక్క పెద్దవాళ్ళు కానీ కిలోమీటర్ హాస్పిటల్ తీసుకెళ్ళి స్కానింగ్ చేస్తే వాళ్ళకి ఏమవుతుందంటే హైపర్ ప్లేషియా ఆఫ్ ది యూట్రస్ అంటే సెర్విక్స్లో తేడా ఉంటుంది. చివరిలో వాడు ఏం చేస్తారంటే మ్యాలిగ్నెన్సీ కాస్త పుస్తకం పెట్టారు. వీళ్ళకి డౌట్ వచ్చిన తర్వాత ఈ కేసుని కాస్త ఒక ఆంకాలజిస్ట్ తీసుకున్నారంటే వాళ్ళు ఏం చేస్తారంటే మనం సేఫ్ సైడ్ దీన్ని సర్జరీ చేసి కీమోథెరపీ రేడియేషన్ వదిలేద్దామని చెప్తారు. దాని కాస్త కేసుని కాపాడుకోవచ్చు. దీంట్లో మన దాంట్లో అద్భుతంగా పనిచేసుకుంటే ఆ సిచ్యువేషన్ మన ఏంటంటే క్రియోసోడ్ దీంట్లో టెక్నో పాయింట్ చెప్తారు. స్మాల్ రూమ్ బ్లీడ్స్ ఈజీలీ అంటే చిన్న చిన్న వేసుకుంటూ ఒక వర్షం అంటే ఎక్స్పోరేషన్ ఉంటుందండి. అంటే ఉడుకుంటుంది. ఉడుకునే సాధారణంగా వస్తూ ఉంటుంది. అలాంటి కండిషన్లో మీరు క్రియేషన్ దగ్గర ఎక్కువ డోస్ వేసినట్టయితే అవసరం పెట్టడం 3 డోస్ వేసినట్టయితే సిచ్యువేషన్ బట్టి ఇక ఆ ఎపిసోడ్ తగ్గిపోతుంది. ఆ ఎపిసోడ్ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ సంవత్సరం మంది మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఇదే మంది వేస్తారు. మళ్ళీ తగ్గిపోతుంది. మళ్ళీ 3 సంవత్సరం పెట్టి వస్తుంది. తర్వాత కండిషన్ అవసరం దానికి ఫాలో అప్ ఏ సిచ్యువేషన్ అంటే మళ్ళీ వస్తుంది. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్ గారు మీ అందరూ కూడా నమస్కారం తెలుసుకుంటూ మైక్ వచ్చి అయితే మనం వస్తారో వచ్చినటువంటి చేసి న్యాయం మీకు సుఖంగా ఉంటాయా, అయితే ఉంటాయా, న్యాయంగా ఉంటాయా, ఇలాంటి రిజర్వేషన్ చేస్తున్నారు. ఇది చాలా మన ఎంప్లాయీ వచ్చిన ఇటువంటి విషయాలు మాత్రం వాళ్ళ దగ్గర మనం మాట్లాడడం పేషెంట్ చెప్పింది రాసిన తప్ప మనం వాళ్ళని క్వశ్చన్ చేయలేదు.
ఇలాంటివన్నీ కూడా అవి చాలా అవాయిడ్ చేసుకోవాలి. తీసుకెళ్ళి రాసుకోవడం వాళ్ళు చెప్పిన మాత్రమే మనం రాసుకోవాలి. మిగిలిన వాళ్ళు చెప్పినప్పుడు మనం వెరైటీ చేసుకోవాలి. రెండోది ఈ ప్రెగ్నెంట్ లేడీస్ని హార్ట్లో స్టంట్ చేసుకున్న వాళ్ళు లేకపోతే బైపాస్ చేసిన వాళ్ళకి ఏషియా హాస్పిటల్స్ వేసినట్లయితే ఆ స్టంట్ బైపాస్ మటన్ గురించి ఎవరో ప్రతి అంతేనే కాదు కరెక్ట్ మనకి వర్క్ చేసినప్పుడు దాంట్లో మనం రిలీజ్ వచ్చిన తర్వాత ఆ రిలీజ్ వల్ల ఆగిపోతే అప్పుడు ఫోన్ పెట్టడానికి వేస్తాం. అంతే ఇలాగా అది వేయగలదు. సెకండ్ డోస్ వేయాలంటే చాలా ఆరోగ్యం వేయాలి. ఏంటో ఆయన సొంతంగా చెప్తున్నారు. నేను దేశంలో ప్రతి ఒక్కరితో చేశాను. అది చాలా తగ్గింది. మళ్ళీ కొంచెం వచ్చి సెకండ్ డోస్ వేద్దామా లేదా మానవా వేసాము. వేసిన తర్వాత అది పంపిస్తున్నాను. ఆ తర్వాత రాసుకున్నాను. నేను సెకండ్ డోస్ కన్నా వేయకపోతే వీడికి కొన్నాళ్ళు వస్తుందేమో చేసిన తర్వాత ఎందుకు రాసుకున్నాను. ఎస్ఐటీ కూడా చేయాలి. అది చూస్తే ఇలాంటి మనకు చాలా ఎక్కువ వస్తాయి. ఏమి తీసుకుని కూడా మనం చాలామంది అడిగి తెలుసుకుంటూ ఉంటారు. అడిగి తీసుకోవడం కూడా లేకపోతే మా నాన్నకి చూడగా మీకు రావచ్చు వచ్చిందా అది చేశారా ఇలా చేసుకోండి అనేది కూడా ఉన్నారు. అది కూడా బాధపడకూడదు. ఎందుకంటే వేరేకి కూడా చూడ వస్తున్నామో ఇంట్లో వస్తున్నామో ఐడియా వేళలో ఇంప్లాంట్ చేయకూడదు. ఇంప్లాంట్ చేయకుండా రాకుండా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఆర్ట్ డిస్క్రిప్షన్లో నాకు మనం తెలియదు. ఎందుకంటే ఒక ఆయన పేషెంట్ రాసి ఎంత రాసి వచ్చి నేను ఫ్యామిలీ ఎంతో త్యాగం చేశానండి. ఏమాత్రం వాళ్ళకి సానుభూతి లేదన్నా కుదరదు లేదంటారు. ఫ్యామిలీ త్యాగం చేయగా భార్య పిల్లలు త్యాగం పేరు రాసుకుంటారా చూడండి. భార్య పిల్లలు కూడా ఈ క్రిటికల్ సాక్రిఫైస్ వాళ్ళకి ఏమంటేస్తున్నాం యాజ్ఞ వేశాను. అంత ప్లేస్మెంట్ ఉంది. ఇంటి ప్లేస్మెంట్ వాడు చెప్పింది ఇది. భార్యలో సంబంధం వాళ్ళు తప్పకుండా తెలియజేయడం అది మనం త్యాగం చేయగలం. ఇంత త్యాగం చేశానండి వాళ్ళకి ఇక్కడ చెప్పడం లేదండి అంటే అలాగా త్యాగం తప్పండి. తర్వాత ఇంకా ఇంకోటి కొన్ని కేసెస్లో విడుదల చేయడం నా మనసులో ఏదైనా జరిగిందంటే అనుకున్నానంటే వచ్చిందంటే అవతల అయిపోతుంది నాకు తక్కువ చేసుకోవాలంటే నిర్మాణంలో లేకపోయినా వాళ్ళు దగ్గర రావడం చేయడం అదే వాళ్ళు అయిపోయిన తర్వాత వీళ్ళు రెండు కూడా ఒకదాన్ని ఇంకో దానికి అమ్మవారు ఉపవాసం చెవులు చెప్తున్న అమ్మాయి కానీ మా అమ్మకు 10 రోజులు ఉపవాసం చేయడం ఇబ్బంది పెడితే మాకు ఎక్కడైనా కొనుక్కోవాలి అమ్మవారు అయిపోలేదు. ఏమన్నా అమ్మాయి చెప్తున్నాను ఇలాంటి వాళ్ళకి ఎదురు వేయడానికి అనాలిసిస్గా దాన్ని మించిన డబ్బులు లేదా ఎక్కడ చేస్తున్నామంటే దాన్ని ఈ పరికరాన్ని ప్రభుత్వం చేయడం అందుకోసం అదే ఎక్స్పీరియన్స్ తప్పలేదంటే క్యాన్సర్ పేరు కదా ఆ పేరు చూడటం
అన్ని జరిగినట్లయితే మొత్తం చాలా people అది లేకపోతే ఏ ఏమో ఆంధ్రప్రదేశ్లో అది లేకపోతే ఇది ఒకటి మానవుకి పనిచేసే లేదండి. ఈ ఇండియన్ మానవుకి మెటల్స్ ఏం పుట్టుకున్నా కానీ ఒళ్ళంతా దగ్గర వచ్చేస్తుంది. ఆచి పట్టుకున్న దగ్గర వచ్చేస్తుంది. గాలి ఎక్కడ వచ్చేస్తుంది. ముద్ర ఎందుకు చేసేది వాళ్ళు ఈ మెటల్స్ అన్నింటిలో వాల్యుబుల్ మనకు ఏదో చూసి క్వశ్చన్ లేకుండా కేసులు కూడా వస్తాయి.